అందరికీ నమస్కారం. ఈ వెంకట గౌరీ శంకర గ్రంథాలయ ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న చిన్నమ్మాయి కానీ గాంధీ కానీ తర్వాత ఆయన వీళ్ళందరూ నిర్వహిస్తున్నారంటే చూస్తున్నాం. అంటే ఎప్పుడో పనిలో బిజీగా ఉంటే అటు నుంచి అటు అలాగే కూడా జనాలు పిల్లలు రోజు వస్తున్నారు. అయితే ఇంత మంచి కార్యక్రమం అవుతుందన్నది ఈరోజు నాకు తెలిసింది. అయితే మేము చదువుకున్న రోజుల్లో ఏంటంటే ఆ స్కూల్లో కూడా ఏం చెప్పేవారు కాదు. మళ్ళీ ట్యూషన్లోనే చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొత్త కొత్త విషయాలు చదువు అన్నది అది వేరు. ఇందులో ఈ రీడింగ్ మా హైగర్ చెప్పినట్టు ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి టేబుల్స్ అలా చెప్పడం అనేది ఏంటంటే కొన్ని 10 మంది చదువుతూ కాకుండా ఇలా కూర్చొని నేర్చుకోవడం వల్ల కొద్ది జ్ఞానం అభివృద్ధి డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు అందరూ అన్నింటిలో నిష్ణాతులు అవ్వరు. ఒకరు జీకేలోనైతే అయితే ఒకరు మీనింగ్స్లోనూ, ఒకరు టేబుల్స్లోనూ, ఒక మ్యాథ్స్లోనూ అలాగా మీ అందరూ కలిపి కూర్చొని సరదాగా ఉంటే ఇవన్నీ అందరూ పంచుకొని విజ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ఒక వండర్ కిడ్స్ అని స్కూల్ ఉంది. ఆ వండర్ కిడ్స్ అని స్కూల్లో ఏంటంటే బుక్స్ ఎక్కువ ఉండదు. ఓన్లీ మెథడ్తోనే చదివిస్తారు అన్నమాట. దానిలోనే మెథడ్ డెవలప్ చేస్తారు. పుస్తకాలు చూసి చదివేది బట్టి రాసేది ఏంటంటే అది ఎగ్జామ్ వరకే. మళ్ళీ బయటికి వెళ్ళి బతకాలన్నప్పుడు మాత్రం అది పనికిరాదు. ఈ మెథడ్ పెట్టి ఆలోచించింది ఏటవుతుందంటే రేపు ఉదయం మీకు బతకడానికి ఒక సోర్స్ అనేది కనిపిస్తుంది. మీరు బుర్ర పెట్టడం అలవాటు చేసుకోగలిగితే ప్రతి విషయంలో మీకు ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి 100 రూపాయలు 30 రూపాయలు కొన్నారు, మీరు ఇవ్వాలన్నా మీకు ఎంత వల్ల చిల్లర ఎంత వస్తుందన్న ఆలోచన మీకు వస్తుంది. ఈ ఆలోచన అనేది ఇలాంటి విషయాలు ఇలా కూర్చొని అన్నింటి మీద అవగాహన కల్పించుకోవడం వల్ల వస్తుంది. ఇంకా ముందుకి దీనివల్ల ఈ అవగాహన రావడం వల్ల ఏంటవుతుందంటే ఎడ్యుకేషన్ మీకు ఫ్రీ అయిపోతుంది. ఇది చదివి బట్టి పట్టక్కర్లేదు. దాన్ని మనం తెలుసుకొని మనసు బుర్రలో పెట్టుకుంటే మనం ఏదైనా రాసుకోవచ్చు. 24 గంటలు రాసిన వాళ్ళు అదే మార్కులు, అప్పుడప్పుడు చదివిన వాళ్ళు అదే. దాన్ని మనం చదివింది మనం మైండ్లో పెట్టుకున్నాం లేదా అన్నది ఇందులో కనపడుతుంది. ఈరోజు టేబుల్స్ 3-4 వెనక నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పారు. రేపు మిగతా కూడా ట్రై చేస్తారు. ఇలా ట్రై చేయడం వల్ల ఏంటంటే మ్యాథ్స్ కాకుండా అంటే గుర్తు అంటే మెయిన్ ఏదైనా మనం తెలుసుకోవాలంటే గుర్తు ఉండాలి కదా. అంతే కదా, గుర్తు లేకపోతే మనం ఏం చేసినా మర్చిపోతుంటాం. వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎందుకు చెప్పగలుగుతున్నారు, వాళ్ళకి గుర్తు ఉంటుంది అన్నమాట. ఆ గుర్తు అందరికీ మెథడ్ ఎంతే ఉంటుంది, అందరి సైజు మెథడ్ ఎంతే ఉంటుంది. ఆ మెథడ్ని యూజ్ చేసుకోవడం మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఆ మెమరీ కార్డు మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. అది థ్యాంక్ యూ.